మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో మీ దగ్గర ఏవైతే నట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అండ్ అలాగే పల్లీలు వేసుకున్నాను. పల్లీలను ముందుగానే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని దాని మీద పొట్టు తీసేసి ఇప్పుడు నేతిలో వేయించుకుంటున్నాను అనమాట. మళ్ళీ డైరెక్ట్గా నేతిలో వేయించేస్తే తర్వాత పొట్టు తీయడం కష్టం కాబట్టి అలా చేస్తున్నాను. సో మనకి ఈ నట్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని సరిపోతుంది అనుకుంటే కనుక అందులోనే ఒక 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోధుమలలో మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా గోధుమ పిండిని మనం ఎప్పుడు చపాతీనే కాకుండా ఇలా లడ్డూలాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గోధుమలలో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే వైటమిన్ బి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలి, ఒబేస్గా ఉన్నారు అనుకునే వాళ్ళు రైస్ బదులు ఇలా గోధుమ పిండిని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ అలాగే ఏం తిన్నా సరే కడుపులో మంట వస్తుంది అనుకునే వాళ్ళు, ఇన్ఫ్లమేషన్ ఉంది అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో గోధుమ పిండిని యూస్ చేసుకోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ అలాగే హార్ట్ స్ట్రోక్స్ అవి రాకుండా ఉంటాయి. అండ్ అలాగే రైస్ ఎక్కువ తీసుకోకూడదు అని అనుకునే వాళ్ళు కూడా నైట్ టైం ఇలా చపాతీ తీసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ రాకుండా చూస్తుంది రెగ్యులర్గా మనం గోధుమ పిండిని యూస్ చేస్తే. సో చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఇలా చక్కగా మనకి గోధుమ పిండి వేగిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను. బెల్లము వాటర్ వేసుకొని కరిగించుకుంటున్నాను. నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నాను, అందుకనే కలర్ అట్లా మరీ థిక్గా ఉంది. నార్మల్ అయితే కొంచెం ఆరెంజ్ కలర్లో అలా వస్తుంది కదా. తాటి బెల్లం ఇంకా హెల్త్కి మంచిది. తాటి బెల్లం తీసుకోవటం వల్ల మనకి డయాబెటీస్ ఫ్రీ వాళ్ళు కూడా, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ తాటి బెల్లం యూస్ చేయొచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను తాటి బెల్లం తీసుకున్నాను. జస్ట్ మనకి బెల్లం అంతా చక్కగా కరిగితే చాలు, పాకం రావక్కర్లేదు. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోధుమ పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం నేతిలో వేయించి పెట్టుకున్న నట్స్ అండ్ అలాగే ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. పిల్లలకి కూడా ఇది చాలా హెల్తీ రెసిపీ. గోధుమ పిండి, బెల్లం, నట్స్ వేసుకున్నాం కాబట్టి డయాబెటీస్ వాళ్ళు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. మనకి మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా ఒక లడ్డూలో మనకి వచ్చేస్తాయి. ఎక్సెస్ వెయిట్గా, ఒబేస్గా పెరగము. అండ్ అలాగే మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చక్కగా వస్తాయి. ఇందులో కావాలంటే మీరు నువ్వులు కానీ కొబ్బరి కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలాగా చేసేసుకోవడమే. రోజుకి ఒక లడ్డు పిల్లలకి పెడితే హెల్తీగా ఉంటారండి. కాబట్టి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా మనము ఏదైనా జంక్ ఫుడ్ తినే బదులు ఇలా హెల్తీగా ఏదైనా చేసుకొని తింటే మనకి హెల్తీగా ఉంటుంది, పొట్ట నిండుతుంది. మనకి స్టమక్ ఒకసారి ఫుల్ అయితే జంక్ ఫుడ్ మీదకి అది తినాలి అనిపించదు. ఇప్పుడు నేను లడ్డూలు చేసుకోవడం కోసం చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటున్నాను. సైజ్ అనేది మీ ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ గోధుమ పిండి లడ్డూలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈలోపైతే వర్చువల్గా ఇక్కడ ఎంజాయ్ చేసేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇన్ని ఇంట్రెస్టింగ్ వెజ్ రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.